ప్రభుకు స్తోత్రములు. మరి ఒక నూతన దినంలో మనకు ప్రవేశాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో చేరి ఆయన పూజించుకున్న గొప్ప భాగ్యాన్ని మనకు దయచేసినందుకు ప్రభు స్తోత్రములు. ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ 4250 రోజు చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దినం కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు పాలనలు ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. 4250వ రోజు అనుదిన వాక్య పరిస్థితి ఓడిసి నుంచి ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా ప్రార్థనతో ముందుకు ప్రారంభించుకున్నాము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన మా రక్షక, మా విమోచకుడు, పూజ్యుడైన దేవ అని నామముల కన్నా పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమనే లోకములెక్కల పొంది మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. దినాలన్నీ కాపాడి మరొక నూతన దినములో ప్రవేశించుటకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏర్పాటు చేసిన ఈ జూమ్ ద్వారా నివాసులు పనివాసులు బట్టి స్తోత్రాలు. ఈరోజు అధ్యక్షత వహించి నడిపించిన నివాసులు అధినారాన్ని బట్టి స్తోత్రాలు. పాఠం ద్వారా మీరే మహిమ పొందండి, వాక్యం ద్వారా మేము మీరే మహిమ పొందండి. నివాసులు ప్రభు తండ్రి సామ్యుల్ గుణశీలను అబ్రహాం గారు ప్రభు మీ పక్షంగా నిలబడి మీ దయగల మాటలు నాయన తండ్రి కీర్తన గ్రంథంలో నాయన వరుస ధ్యానాలు నుంచి నాయన తండ్రి మీ దయగల మాటలు అందించుకుండగా మాకు నాయన అదేవిధంగా తెలుగులో అనువాదం చేయొచ్చు జయకుమార్ శాస్త్రి బెంగళూరు నుంచి ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రాలు చేసిన చేరించిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా మీరే మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరే మహిమ పొందండి. ఈ విధంగా దినదినము మా గృహాల్లోకి మీ దయగల మాటలు వినిపిస్తున్నారు. స్తోత్రాలు. కేవలం మీరు ఇడిచిపెట్టి వారం కాక వాక్యానుసారంగా జీవించి మిమ్మల్ని మహింపరిచే భాగ్యం అనుగ్రహించండి. దినవసులకు అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. ఏ యోగ్యత మమ్మల్ని ప్రభు లోకములోకి వెళ్ళకముందు ఈ విధంగా మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచింది తిరిగి దానేందుకు స్తోత్రాలు. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు ఈరోజు మీకు పొందుకోవాలి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు సకాలంలో వచ్చి నాయన మిమ్మల్ని మయపరిచే భాగ్యాన్ని గురించగలండి. ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని సాయంత్రం జరిగి కూడికలు కూడా నాయన మీరే నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మేము నాయన తండ్రి ప్రార్థించి మా కొరకై ప్రారంభించి తిరిగి లేచిన దేవునికి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ మయంపరుస్తూ కనపరుస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పాలనకు కాన్ఫిడెన్స్ వందనాలన్నా. అలాగనే ఒక పాట పాడుకుందాం. మన మధ్యన బేతం చెల్ల నుండి ముత్యాల మోజెస్ గారు ఉన్నారు. ఒక 3 చరణాలు పాట పాడి వినిపిస్తారు. బ్రదర్ పాట పాడండి. పాడేదని దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రం చెల్లించాను పాట పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ముందుకు కొనసాగుదాం. పాడేద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు. పాడేద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు. భూమి పునాదులు వేయక ముందే యేసులో జూచితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో జూచితివి. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రూచితివి.
ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. పరిమళ రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి, పరిమళ రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడచితివి, ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడచితివి, నా పాపము తుడచితివి. పాడెద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి, పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధముల చేచిన నన్ను ధర బ్రతికించితివి, అపరాధముల చేచిన నన్ను ధర బ్రతికించితివి, నన్ను బ్రతికించితివి. పాడెద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇచ్చిన అవకాశం బట్టి పెద్దలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాట పాడి వినిపించిన మోజస్ గారికి ప్రభునామన కాన్ఫరెన్స్ తరపున వందనాలు. తిరిగి మరి మన మధ్యన వాక్యోపదేశకులు సమేల్ జీ అబ్రహాం అన్న గారు, అలాగనే ఇంగ్లీష్ లో నుంచి తర్జుమా చేయడానికి సహోదరులు జయకుమార్ శాస్త్రి గారు కూడా మన మధ్యన ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందుగా మరి దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సత్యవేదన్న సహోదరులు వాక్య సహాయం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. సత్యవేదన్న అన్మిట్ కాని బ్రదర్. సత్యవేదన్న అవలేదన్నా. సరే, కాకుంటే షడ్రక్ గారు, ఎర్రపాలెం నుంచి షడ్రక్ గారు ప్రార్థన చేస్తారు. వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన తండ్రి ఆయన మరి గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన మరొకసారి నైనా మాకు ఆయన మమ్మల్ని ప్రేమించారు, మాకు నూతన దినమైనా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు స్తుతులు తండ్రి నైనా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మరి ఒకసారి నైనా మరి ఆయన మరి కోరికలో చేరి మీ వాక్యమైన ధన్యతనైనా మాకు అనుగ్రహించారు, అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం.
ఈ ఉదయ కాలంలోనైనా మరి ముందుగా పాటల ద్వారానైనా మీ నామాన్ని మహిమపరచం. తదనంతరమైనా మరి దేవదాసులు మీ దాసులు మరి నైనా మరి సామ్యూయల్ జీ అబ్రాం బ్రదర్ గారినైనా మీ పక్షం నిలబడుతుండగా మీ దాసుని మీ శిలువ చాటును మరుగు చేయండి. మీ ఆత్మ నడిపింపు అయినా మీ దాసునికి మీరు అనుగ్రహించండి. ఏ లేఖనాలు మాకు అవసరమైనా మరి మీ దాసుని ద్వారా మీరేనైనా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి కూడా నైనా మరి అన్నగానైనా జయశాస్త్రి అన్నయ్య గారు ఉంటుండగా అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇద్దరు దైవదాసులనైనా మీరే ఆయన మీ పక్షం నిలబెట్టుకొని చక్కని వర్తమానం అయినా మీరే మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాక్యం విత్తబడుతుండగా మేమంతా జాగ్రత్తగా విని గ్రహించి మరి తన వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఈరోజు అధ్యక్షత వహిస్తున్న ఆయన మీ దాసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయించున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించినటువంటి షడ్రక్ బ్రదర్కు కాన్ఫరెన్స్ వందనాలు బ్రదర్. వందనాలు. మరి ఇప్పుడు మనము వాక్యంలోకి వచ్చాం. దైవజాస్తులు చెన్నై నుంచి సామ్యూయల్ జీ అబ్రాహ్మణ గారిని, అదేవిధంగా బెంగళూరు నుంచి జయకుమార్ శాస్త్రి సహోదరుల్ని ఇరువురిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సమయాన్ని వారికి అప్పచెప్తున్నాం. వందనాలు బ్రదర్. To God be the glory and good morning to all of you. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికి కూడా శుభోదయం. Once again, I'm very happy to be back with you after a week to study the Word of God. మరొకసారి వారం రోజుల తరువాత మీతో కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. These days, the Lord is giving me another opportunity to study the Word of God along with every one of you almost every week for the past few weeks. గత కొన్ని వారాలుగా ప్రతి వారం కూడా మీతో కలిసి దైవ ధ్యానంలో సమయం గడపడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. And I trust the study of the Psalms these days has been useful to all of you as it has been very useful to me. నాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది ఈ కీర్తనల ధ్యానాలు. మీకు కూడా అదే రకంగా ఉపయోగకరంగా ఉన్నాయని అనుకుంటూ ఉన్నాను. I wish to thank my Lord. I wish to thank Brother Barnabas. I wish to thank the elders of Christian Brethren Assembly, Mamre Odi Cheruvu, for having invited me this morning. ఈ ఉదయకాలము నన్ను ఆహ్వానించినందుకు సహోదరుడు బర్నబాస్ గారికి అలాగే ఓడి చెరువులో ఉన్న మమ్రే సంఘానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. I also wish to thank every one of you who are on this platform this morning to study the Word of God. ఈ జూమ్ వేదికలో చేరువచ్చిన అందరికి కూడా వాక్యాన్ని అధ్యయనం చేయడానికి చేరువచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. I also wish to thank Brother Jaykumar for being available for translation. God bless you, brother. అలాగనే తర్జుమా కొరకు జయకుమార్ గారు సిద్ధపడినందుకు ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నన్ను దీవించు కాక సోదరా. All right, we will continue our meditation from Psalm 55. మన ధ్యానాన్ని కీర్తనలు 55వ కీర్తన నుంచి మనము కొనసాగిద్దాం. Thank you for your very warm welcome, Brother Adinarayanan, as always, and thank you for the brothers who prayed, reminding us before the Lord, both Brother Jaykumar and for me. Thank you very much. That is so important that we need God's mercy and grace as we minister the Word of God. చక్కటి స్వాగతాన్ని తెలియజేసిన ఆదినారాయణ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా ప్రార్థన చేసి మా కొరకు మా ఇద్దరి కొరకు కూడా మరి ఈ కార్యక్రమం చక్కగా జరిగినట్లుగా మరి వాక్యం చక్కగా ధ్యానించబడినట్లుగా మీరు అంత సిద్ధపరిచినందుకు చాలా వందనాలు. All right, shall we read verse 16 of Psalm 55 and start our study for this morning? ఈ ఉదయకాలము మరి 16వ వచనం 55వ కీర్తన 16వ వచనంతో మన అధ్యయనాన్ని మనం మొదలు పెట్టుకుందాము. Yes, brother. Go ahead, brother. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. All right. Thank you, brother. Now, I wish to conclude the study of Psalm 55 today. I hope time will permit me to do that. ఈ దినము మరి 55వ కీర్తన యొక్క ధ్యానాన్ని ముగించాలనుకుంటున్నాను. సమయము అందుకు సహకరిస్తుందని నేను ఆశపడుతున్నాను.
This is the verse that we considered last week before closing our study. ఈ వచనము మనము గత వారము మనము ఈ అధ్యాయాన్ని ధ్యానించేటప్పుడు ఈ వచనంతో మనం ముగించుకున్నాం. You will remember that we meditated or we studied that David very boldly says, I will call upon the Lord and the Lord will save me after everything that he has done. ఆయన చేసినది సమస్తము జరిగించిన తరువాత ఆయన నన్ను రక్షిస్తాడు, కాపాడతాడు అని చెప్పేసి మనము చూసుకున్నాం. We all know what David did in the light of the introduction to Psalm 55 that we have studied so far. ఈ 55వ కీర్తన ఉపోద్ఘాతములో భాగంగా దావీదు ఏమేమి చేశాడన్నది మనం చూసుకున్నాం. David committed a grave sin. దావీదు చాలా ఘోరమైన పాపం చేశాడు. After having got God's forgiveness, David boldly utters this statement in verse 16. 16వ వచనంలో ఆయన అంత ఘోరమైన పాపం చేసిన తర్వాత కూడా మరి ఈ దేవుడు యెహోవా నన్ను రక్షిస్తాడు, నేను మొరపెట్టుకుంటానని 16వ వచనంలో అంటున్నాడు. Look at the boldness which David has when he says, the Lord will save me. He's not saying the Lord may save me, the Lord might save me, but it's a word, will is a word of positive assurance. So he's saying the Lord will save me. ఇక్కడ యెహోవా నన్ను రక్షించును అంటే ఖచ్చితంగా రక్షిస్తాడు అనే అర్థమిచ్చే టట్లుగా ఉంది ఆ వాక్యము. రక్షించవచ్చును, రక్షిస్తాడో లేదో చూద్దాము, ఖచ్చితంగా రక్షిస్తాడు అనుకుంటాను, ఇటువంటి పదాలు లేవు అక్కడ. A person will use the word will only when he's 100% sure of what he's saying. నన్ను రక్షించును అని ఆ దావీదు అలా అంటున్నాడంటే ఆయన 100% చాలా నమ్మకంతో ఉన్నాడు రక్షింపబడతాడు అని. You will realize yourselves when you talk, sometimes you're not very sure about what you're saying. You're speaking to another person and you want to communicate something, and if you're not sure about what you're saying, then you might still continue to talk, but you will say, oh, maybe, might, perhaps. These are the words of which are unsure words that we use. మీరు ఇతరులతో సంభాషించేటప్పుడు ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం మీకు కలిగినప్పుడు నేను చేస్తాను అని మీరు అక్కడికక్కడే చెప్పేస్తారు. ఒకవేళ ఖచ్చితంగా చెయ్యగలము లేదో నమ్మకం కుదిరినప్పుడు చూద్దాంలే, చేద్దాంలే, ప్రభు చిత్తమైతే చూద్దాము అన్నట్లుగా మనం మాట్లాడతాం. But look at here the way of confidence, the confidence which David has with which he utters these words, the Lord will save me. ఇక్కడ దావీదుకున్న ఆ నమ్మకం చూడండి, యెహోవా నన్ను రక్షించును. You see, it shows the extent of confidence he has in his Lord God. ప్రభువైన దేవునిలో దావీదుకున్న నమ్మకాన్ని ఈ వచనం చూపిస్తుంది. You see, when our God hears the cries of David, will he not hear our cry? దేవుడు దావీదు మొరను ఆలకించినప్పుడు మన మొరను ఆలకించరంటారా? Maybe if we think about what David did and compare ourselves to David, we would not be in comparison to what David did in any way, is it not? దేవుడు లేదా దావీదు చేసిన ఆ పనికి మనం చేసే పనులకు ఎక్కడ కూడా పోలిక ఉండదండి. అంత ఘోరమైన పాపం మనం ఎన్నడూ చేయలేదు, చేయం కాబోలు. Now, I'm going to spend a few minutes meditating about this particular verse because the depth of this verse is so deep. కొన్ని నిమిషాలు ఈ వచనాన్ని నేను ధ్యానం చేస్తాను, ఎందుకంటే ఈ వచనం యొక్క లోతు చాలా గొప్పది. This might appear to be a very simple verse, just 2 statements in this verse. ఇది ఏదో చాలా సామాన్యమైన వచనంలా కనబడుతుంది, ఏదో 2 వాక్యాలు, కానీ చాలా గొప్ప వచనం ఇది.
Now, if you read this verse carefully, how does he start? The King James Version starts, as for me, meaning personally. That is, he's saying, in my experience, his personal conviction. When he says, as for me, that's how he starts this verse. ఇక్కడ అయితే నేను అని మొదలు పెడుతున్నాడు కదండి. అంటే ఇదిగో నా మట్టుకు నా వరకు నా అనుభవములో అని దాని అర్థం. And then he gives two statements. ఆ తర్వాత రెండు వాక్యాలు చెప్తూ ఉన్నాడు. I will call upon God. నేను దేవునికి మొరపెట్టుకుందును. Secondly, the Lord shall save me. రెండవదిగా యెహోవా నన్ను రక్షించును. All right. Now we're going to spend a few moments meditating these two statements. మనము కొన్ని నిమిషాలు ఈ రెండు వచనాలు ధ్యానం చేయడానికి మనము As believers, we all realize that the Lord has forgiven us of all our sins, is it not? దేవుడు మనము విశ్వాసులముగా దేవుడు మన పాపములన్నిటిని క్షమించాడని మనం నమ్ముతాం. అవునంటారా కాదంటారా? How did we become believers? ఎట్లాగున మనము దేవుని పిల్లలమయ్యాం? We accepted that we are sinners. మనము పాపులమని ఒప్పుకున్నాం. We accepted that the Lord is the only one who can forgive our sins. ప్రభువు మాత్రమే మన పాపములను క్షమించగలడు, ఆ అర్హత కలిగిన వాడు అని అంగీకరించాం. And we know that the authority for him to forgive our sins is because he shed his blood on the cross of Calvary. ఆయన అధికారం కలిగిన వాడు పాపములను క్షమించడానికి. ఎందుకంటే గనక పాప క్షమాపణ కొరకు సిలువలో ఆయన రక్తం కార్చాడు కాబట్టి. And after that, we have been relieved. We know that the Lord has forgiven our sins. There is a personal, internal assurance of peace that overwhelms our heart, is it not? మనము ప్రభువును విశ్వసించాం కాబట్టి అంతకుముందు ఉన్న భయం కానీ, ఆందోళన కానీ, మరణ భయం కానీ ఇప్పుడు లేదు కాబట్టి మన హృదయములలో అంతరంగములో సమాధానము, సంతోషము మరి నిండిపోయింది. హృదయంలో నిండి పొంగి పొర్లుతా ఉంది. Now that is the sign of the Lord forgiving our sins. ప్రభువు మన పాపములను క్షమించాడు అన్నదానికి సంకేతం అదే. But the point that all of us need to ponder this morning is what I'm going to say next. అయితే మనము ఏదైతే పాయింట్ మీద మనము ఆలోచన చేయాలి, మన దృష్టి నిలపాలన్నది ఇప్పుడు చెప్పబోతున్నాను. Let me repeat. The Lord has forgiven our sins. నేను మళ్ళీ ఇలా చెప్తానండి. దేవుడు మన పాపములను క్షమించాడు. The second thing is, have we forgiven ourselves for the sins that we have committed? మనము చేసిన పాపములకు గాను మనల్ని మనము క్షమించుకున్నామా లేదా? We need to let me explain that a little more in detail. నేను ఇంకొంచెం ఎక్కువగా దీన్ని వివరిస్తానండి. When we commit a sin on the basis of God's word, we know that the Lord has forgiven us. మనం ఏదైనా పాపం చేసినప్పుడు దేవుని వాక్య ఆధారములను బట్టి ఇదిగో దేవుడు మన పాపములను క్షమించాడు అన్న దృఢత్వము, నమ్మకత్వం మనకు ఏర్పడుతుంది. And we believe that. మనం దాన్ని నమ్ముతాం. But what happens later on, as we progress in our Christian life, the sins that we had committed keeps coming back to us. మనము మన జీవితంలో ప్రయాణం చేసే కొద్దీ మనం ఏదైతే పాపాలు చేసామో తిరిగి మనల్ని వెంటపడతాయి అవి. I want us all to introspect our Christian life. మనమందరం కూడా మన క్రైస్తవ జీవితాన్ని పరీక్షించుకోవాలని కోరుతున్నాను. Not only during the experience of salvation, ఈ రక్షణానుభవంలో మాత్రమే కాదు, but in our daily Christian life, there are many wrongs that we commit because we worship a holy God. మనము మన క్రైస్తవ జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. మనము పవిత్రుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. Because apart from our knowledge of the scripture,
we do not really understand or know the fullness of God's holiness. లేఖన జ్ఞానములను లేఖనాల ప్రకారంగా మనము సంతరించుకునే ఆ జ్ఞానము తప్ప దేవుని యొక్క పవిత్రతలోని పూర్ణత్వం మనకి ఇంకా తెలీదు. Because our mind cannot fathom that. The mind cannot comprehend that. ఎందుకంటే అది అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. So unknowingly, many times we do things which in the sight of God is unholy. తెలియకుండానే మనము దేవుని దృష్టిలో పాపమై ఉన్నదాన్ని చేసేస్తాం. Unknowingly, subconsciously, certain words we use are unholy. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే కొన్ని పదాలు మనం ప్రయోగిస్తాము. అవి చాలా చెడ్డ పదాలుగా ఉంటాయి. Unknowingly, certain expressions, our reactions, the way we behave with others are unholy. మన ముఖ కవళికలు, మన హావభావాలు, మనం ఇతరులతో వ్యవహరించే విధానం మనకు తెలియకుండానే అపవిత్రతతో కూడుకొని ఉంటాయి. You see, the verse says, the spirit is willing, but the flesh is weak, is it not? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి. And the apostle says that I want to do good, but I'm unable to do good. నేను మంచి చేయాలని నా హృదయంలో నేను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అపోస్తలుడైన పౌలు అంటాడు. Because that is how we are made. మనము అలాగ నిర్మించబడ్డాం. Now, when I say made, it means right from the time Adam sinned, all this has happened, occurred in our life. మనం అట్లాగనే నిర్మించబడ్డామంటే ఆదాము పాపము చేసినప్పటి నుంచి మన పరిస్థితులు అలాగనే ఉన్నాయని దాని అర్థం. All right. So every day as we commit ourselves to Lord, as we read the word of God, the Holy Spirit reveals to us saying, this is the area that you need to correct. This is the area that you need to seek forgiveness. We keep doing it almost every day, is it not? ప్రతి దినము మనము ఇదిగో పరిశుద్ధాత్ముడు మనకు చెప్తూ ఉంటాడు, ఇదిగో ఇది నువ్వు సరి చేసుకోవాల్సింది, ఇదిగో ఇది నువ్వు మెరుగుపడవలసింది అంటూ. Right? Now, the important thing that we need to remember is once we confess our wrongdoings to the Lord and seek his forgiveness, we should leave it at that. We should never ever recollect what we have ever done in the past, which is considered as a sin before God. మనము ఒక్కసారి పాపక్షమాపణ కోరుకున్న తర్వాత ఆ పాపాన్ని మర్చిపోవాలి, తిరిగి తవ్వుకోకూడదు, తిరిగి మరి దేవుని సన్నిధిలో కానీ ఇంకెక్కడైనా కానీ దాన్ని గుర్తుకు చేసుకోకూడదు. But what happens, quite often we remember the sins that we have done. కానీ చాలా సార్లు మనము చేసిన పాపాలని మనం తిరిగి గుర్తుకు తెచ్చుకుంటాం. You know why? You know what is the reason for that? ఎందుకో తెలుసా? దానికి కారణం ఏంటో తెలుసా? You see, God has forgiven our sins. దేవుడు మన పాపాలను క్షమించి వేశాడు. But the point is, we have not forgiven ourselves of the wrong that we did. కానీ మనము చేసిన తప్పులకు గాను మనల్ని మనం క్షమించుకోము. It keeps on coming to us. It keeps on telling us, you did this wrong. You did this wrong the other day. This is what you said the other day. This is what you did the other day. It keeps on coming to us because we have not forgiven ourselves. మనము చేసిన పాపములను మనం సారిసారికి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కోసారి తెలియకుండానే గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. ఇదిగో నువ్వు ఆ దినం అది చేసావు, ఇదిగో ఆ దినం ఆ మాట మాట్లాడు, ఇదిగో ఆ దినం ఆయనను అట్లా బాధ పెట్టినావు. అనవసరంగా మనము వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనల్ని మనం క్షమించుకోలేదు కాబట్టి. Dear brothers and sisters and dear believers, forgiving ourselves is a big part of repentance process. మనల్ని మనం క్షమించుకోవటము పశ్చాత్తాపములో చాలా పెద్ద భాగం అండి. You see, it is not only God forgiving us. That is a great thing. God forgives us. But beyond that, we need to forgive ourselves and forget the sins that we have done in the past. దేవుడు మన పాపములను క్షమిస్తాడు అన్నది ఖచ్చితం. క్షమించి వేస్తాడు కూడా పరిపూర్ణంగా.
అయితే మనం కూడా మన పాపములను క్షమించుకొని పూర్తిగా మరచిపోవాలి. Let's read one verse, Proverbs 28 and verse 13. 28వ సామెతలు 13వ వచనం. Proverbs 28, verse 13. సామెతలు 28:13 చదువుకుందామండి. 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. All right. Thank you, brother. You see, now, dear believers, we must focus on being the best people that we can be after the Lord has forgiven us of all our sins. మనము దేవుడు మన పాపములను క్షమించిన తర్వాత ఆ పాపములను విడిచిపెట్టి మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనకుండా చేయకుండా ఉన్నవారంగా ఉండాలి. You see, many times, all of us have some kind of, now what should I say, misgiving about another brother or another sister, another relative of mine, or about our parents or our relatives, right, or about our children. There are some things we still hold in our mind, although we have forgiven them. కొన్నిసార్లు మరి మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా సహోదర సహోదరులు కావచ్చు, వారి విషయంలో మరి ఏదైనా జరిగినప్పుడు మనం వారిని క్షమిస్తాము. క్షమించిన తర్వాత కూడా మనం మర్చిపోం వారు చేసిన తప్పును. But for example, I'm just giving an example. Brother Jayakumar says something very rude to me. All right? It's very hurting for me. And I don't understand why he said that. I'm just giving a hypothetical example. I don't understand why he said that, but for some reason he said something. It is very hurting, but I pray, I overcome that, and I forgive the Lord in my mind, or I tell that brother also, brother, you said like this, I'm hurt, but I forgive you. All right? We do all these things. సరే, ఉదాహరణకి ఇట్లా చెప్తున్నాండి. జయకుమార్ గారు నాతో చాలా కఠినంగా మాట్లాడాడు. చాలా వేరే రకంగా నన్ను బాధ పెట్టేటట్లుగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నాం. సరే సహోదరా, నేను మిమ్మల్ని క్షమిస్తా ఉన్నాను అని చెప్పేసి నేను అంటాను. తర్వాత ఆయన కూడా మరి కలిసిపోతాడు. ఇవన్నీ జరుగుతాయి, మామూలే ఇవన్నీ. You see, now, after we have done all these things, you know, how many of us still remember that this is what Brother Jayakumar has done to me? After how many days, how many months, how many years? Many times the old things we still hold in our mind. Even after 10-15 years, I still remember what Brother Jayakumar told me. Although I've forgiven me. That, you know, is the reason which shows that we have not forgiven ourselves. When you don't forgive yourself, you will never forgive another brother or sister or another near or dear one. కానీ ఎట్లా ఉంటుందంటే గనక కొన్ని సంవత్సరాలు అయినా కూడా జయకుమార్ గారు తను నన్ను అన్నది ఆయన మర్చిపోడు. ఆయన జ్ఞాపకం చేసుకొని బాధపడతా ఉంటాడు. అదే అట్లాంటినే ఇట్లాంటినే ఆయనని పెద్ద ఆయన్ని అన్నట్లుగా. సో ఇది ఇలా జరుగుతూ ఉంటుందండి మన జీవితంలో. Right? Now, when you forgive yourself, right, it means we forgive everyone automatically. When you're not able to forgive yourself, you will never forgive what the other brother or sister or another person has told you or did to you. నన్ను నేను క్షమించుకుంటే ఆ క్రమంలోనే అందరినీ క్షమించడానికి వీలవుతుంది. నన్ను నేను క్షమించుకోలేకపోతే అందరినీ క్షమించే విషయంలో కూడా కొంచెం తేడా వస్తుంది. You see, when we forgive ourselves, it means what? We receive and we are walking in the fullness of God's grace. మనము ఇతరులను క్షమించాము, మనల్ని మనం క్షమించుకున్నాము అంటే గనక మనము దేవుని యొక్క కృప యొక్క పూర్ణత్వంలో మనం ముందుకెళ్తున్నామని దాని అర్థం. Let me rephrase that, or let me explain that. When we humble ourselves and receive God's grace of forgiveness, what automatically happens is we let go of all our anger against all the bad things, the wicked things I have done, which is bad against God.
నేను దాన్ని ఇంకా కొంచెం ఇట్లా వివరిస్తానండి. మనము దేవుని సమక్షంలో మన పాపములను ఒప్పుకొని మనము క్షమాపణ పొందుకున్నాము అంటే గనక, ఏదైతే చెడు నా జీవితంలో జరిగిందో, ఏదైతే చెడు నేను చేసినానో, దేవుని కృపలో అది కొట్టుకొని పోయింది. ఇప్పుడు దేవుని కృప నన్ను ఆవహించి ఉన్నది. You see, just remember this very clearly and understand this very clearly. When our past sins come to our mind, thanking God that He's forgiven me of that is a good thing. But beyond that, don't dwell on that. Beyond that, never think about anything else beyond thanking God for His grace and mercy. దేవుడు మన పాపములను క్షమించిన తర్వాత ఒకవేళ ఆ పాపం తిరిగి మనకు గుర్తుకు వచ్చినట్లయితే దేవుణ్ణి స్తుతించాలి. పాపములను క్షమించినందుకు గాను, ఆ పాపాన్ని క్షమించినందుకు గాను. ఇంకా అంతకంటే కూడా ఆ పాపము మనల్ని ఆవహించి ఉండకూడదు. ఆ పాపము చేశాము అన్న ఆలోచన అంతకంటే కూడా మనల్ని ఆవహించకూడదు. అది ఒకవేళ మనకు గుర్తొచ్చిందా, దేవుడా అప్పుడు ఆనాడు అది జరిగింది, నన్ను క్షమించావు, చాలా స్తోత్రం అని అక్కడికి దాన్ని మర్చిపోవాలి, దాన్ని వదిలేయాలంతే. You see, dear believers, forgiving myself is actually receiving God's forgiveness in total, in fullness. నన్ను నేను క్షమించుకోవటం అంటే గనక దేవుని పాప క్షమాపణ పరిపూర్ణంగా జరిగినట్లు. తర్వాత ఇతరులను కూడా నా పట్ల ఎవరైనా పాపాలను చేస్తే వాళ్ళని కూడా నేను క్షమించింది పరిపూర్ణంగా జరిగినట్లు అవుతుంది. All right, let's read one verse. Galatians chapter 5 and verse 1. గలతీ 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. Thank you, brother. You see, while I was preparing, I read this illustration. నేను చదివేటప్పుడు ఈ ఉదాహరణ నేను తయారు చేసుకున్నానండి. There was one man who was praying to God and he said, Lord, I have committed many sins. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను చాలా పాపాలు చేశాను. And the Lord responded to him and said, oh, is that so? Let me check my book. ఓహో అట్లనా, అయితే నేను ఆ పుస్తకాన్ని ఒకసారి నేను చూస్తాను అన్నాడు. And so the Lord opened his book and he checked every page, one page after the other, one page after the other. He checked the pages. He found that all the pages were blank. ఆ ప్రభు మరి ఆ పుస్తకాన్ని తెరిచి తిరిగేస్తా ఉంటే పేజీ తర్వాత పేజీ, పేజీ తర్వాత పేజీ ఖాళీగా ఉన్నాయి. And then the Lord said, you say you have committed many sins, but your page is blank. అయ్యా నువ్వేమో చాలా పాపాలు చేశానన్నావు, కానీ ఇక్కడ పేజీలు చూస్తేనేమో అన్ని ఖాళీగా ఉన్నాయి అన్నాడు. And you know what the man said? ఆయన ఆ మనుషుడు ఏమన్నాడు తెలుసా? The man said to the Lord, is that so, Lord? I think you have left out to write down, and then let me tell you all my sins and you can write it down. And so he relates all the sins which the Lord has earlier itself forgiven. అయితే ఆ మనుషుడు అంటాడు, అయ్యా మీరు పుస్తకంలో రాయటం మర్చిపోయినట్టున్నారు, నేను పాపపు చిట్ట ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటాను, మీరు దయచేసి ఆ పుస్తకంలో పొందుపరచండి అని అంటాడు. You see, even if God has forgiven our sins, we do not want to forgive our sins. చూడండి, దేవుడు మన పాపములను క్షమించి వేసినా కూడా మన పాపములను మనం క్షమించాలి, మర్చిపోవాలని అనుకోం మనం. You see, as I said, at the moment God forgives our sins are forgiven and forgotten too. The Lord, the verse says, the Lord remembers my sins no more. దేవుడు మన పాపములను క్షమించిన తరువాత ఇంకా ఆయన గుర్తుకు పెట్టుకోడు, అసలు అవి ఏంటో కూడా తెలియనంతగా ఉంటాడు. మనం కూడా అలాగనే వ్యవహరించాలి. All right, okay. Now let's move on. Coming back to that verse, now when David says that I will call upon the Lord and the Lord will save me, that gives him a different stand before God.
ఈ 55వ కీర్తనలో మరి తిరిగి వద్దామండి మనం. 16వ వచనంలో నేను దేవునికి మొరపెట్టుకుందును, నేను యెహోవా నన్ను రక్షించును అన్న వచనము ఆ దేవుని ఎదుట దావీదు తనను తాను ఒక రకంగా నిలవబెట్టుకుంటూ ఉన్నాడు. You see, as I said earlier, when God can hear David's cry, will he not hear my cry and your cry? నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే దావీదు మొర్రను దేవుడు ఆలకించినప్పుడు నీ మొర్రను నా మొర్రను ఆలకించడా? What's another word which the Bible addresses believers as? ఇంకొక వచనం ఏదండి అది మనల్ని సంబోధించి మాట్లాడుతుంది, విశ్వాసులంగా మనల్ని సంబోధించి మాట్లాడుతుంది? Before God, we are called sinners because of all the sins we have done, is it not? దేవుడు మన జీవితాల్లోకి ప్రవేశించక ముందు మనం అందరం కూడా పాపులము అని పిలువబడతాం కదండి. After the Lord has forgiven us of all our sins, what are we called? దేవుడు మన పాపములను పరిహరించిన తరువాత, క్షమించిన తరువాత మనం ఏమని పిలువబడుతున్నాం? What are we called? మనం ఏమని పిలువబడుతున్నాం? What is that one Holy. word that we are called? హోలీ. Holy. In another word, another term, if I use righteous, is it not? ఇంకొక పదము నీతిమంతులు అని పిలువబడుతున్నాం. Beautiful word. Holy is a beautiful word. So we have sinned, the Lord has forgiven us, and now we are made righteous. Isn't it? Righteous refers to you and me. మనం పాపము చేశాము, మన పాపములు క్షమించబడ్డాయి, మనము కూడా క్షమాపణకు లోనయ్యాము, మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఇప్పుడు మనమందరం కూడా నీతిమంతులం. So remember this, brothers and sisters. You and I are righteous from the moment the Lord has forgiven us of all our sins. దేవుడు మన పాపములన్నిటిని క్షమించిన ఆ నాటి నుండి, ఆ క్షణం నుండే మనమందరం కూడా నీతిమంతులం. Sometimes, brothers and sisters, which I've also heard, many brothers and sisters quite often, I think unknowingly, use the word, I am the chiefest of all sinners. They repeat what Apostle Paul said. కొంతమంది సహోదరులు గాని ఇలాగా మాట్లాడడం విన్నాను. అపోస్తలుడైన పౌలు నేను పాపులలో ప్రధాన పాపిని అన్నట్టుగా అవే మాటలను ఉటంకిస్తూ నేను పాపులలో ప్రధాన పాపిని అంటూ ఉంటారు. You see, Apostle Paul used that only once. అపోస్తలుడైన పౌలు కేవలం ఒక్కసారి మాత్రమే దాన్ని వాడాడండి. That showed his humbleness and humility before the great God. దేవుని ఎదుట ఆయన తగ్గింపును ఆ మాట సూచిస్తుంది. But remember, brothers and sisters, the more often we use that word, I am the greatest of all sinners, it appears that we delight in calling ourselves sinners when the Lord calls us righteous. సారికి నేను పాపిని, నేను ప్రధాన పాపిని అని మనం అనుకుంటూ ఉన్నామంటే గనక మనల్ని మనము పాపులనుగా చెప్పుకోవడం, చిత్రీకరించుకోవటంలో మనకు ఆనందం ఉంది అని దాని అర్థం. You know why we use that phrase that I'm the biggest or chiefest of all sinners? You know, the mentality behind that is by saying that we are trying to humble ourselves before God. ఎందుకు నేను పాపిని, ప్రధాన పాపిని అనే పదాలు మనం వాడతాము లేదా వాడవలసి వస్తుంది? మనల్ని మనము దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో తగ్గించుకోవడానికి. So we must be very careful when we continue to use that phrase, or we have to stay away from using that phrase, because we are no longer sinners, we are righteous. మనము సాధ్యమైనంత వరకు అటువంటి పదాలను, అటువంటి ఆ వాక్యాలను ఉటంకించకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మనము ఇక పాపులము కాము. You see, so some of the phrases that we believers use, thinking that we are humbling ourselves, is I am a sinner, I am a dust, I am a slave. You know, haven't we heard this quite often? I have heard this. చాలా సార్లు దేవుని ఎదుట మన తగ్గింపును మనము చెప్పుకోవడానికి ఇలా మాట్లాడుతూ ఉంటాం కదండి. నేను పాపిని, నేను దుమ్మును, నేను బానిసను, ఇట్లాంటివి ఉపయోగిస్తుంటాం. You see, you know what that shows? When we come into God's presence, we come with a negative attitude about ourselves. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని గురించి మనము నెగటివ్ దృక్పథంతో మనం వస్తూ ఉంటాం. These are wrong thoughts when we come before God.
దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చాలా తప్పుడు ఆలోచనలు. Thanking the Lord during worship meeting for any other meetings for the Lord having forgiven us is a good thing. దేవుని సన్నిధిలో మరి అది ఆరాధన కూడికలో కావచ్చు, ఎప్పుడైనా కానీ అయ్యా నా పాపములను క్షమించినందుకు మీకు కృతజ్ఞతలు, వందనాలు అని చెప్పటం మంచిదే. You're right. But then calling ourselves, we continue to call ourselves, I'm a sinner, I'm dust, I'm a slave. No, 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 no. Brothers and sisters, God has never treated us after our experience of salvation. He's always considered us as a righteous being. అంతకు మించి ఇంకా సారికి నేను పాపిని, ప్రధాన పాపిని, నేను దుమ్మును, ధూళిని, నేను బానిసను, ఇలాంటి పదాలు మనం ప్రయోగించటము అది అంత మంచిది కాదండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అంటే మన పాపములను క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అలాగా చూడడు. Now let me illustrate this with a small example. ఓ చిన్న ఉదాహరణ చెప్తానండి దీనికి. Suppose your child, your son or daughter has done something wrong. ఎప్పుడైనా గాని నీ కుమారుడు గాని, కుమార్తె గాని ఏదైనా తప్పు చేసినప్పుడు And you have punished the child. మీరు ఆ బిడ్డను శిక్షించారు. All right. After you punish the child, normally parents, what do? They buy something good. They buy some chocolates or buy some ice cream to their children, and then they make things pleasant for them after the punishment. శిక్షించిన తర్వాత తల్లిదండ్రులు సామాన్యంగా ఏం చేస్తారంటే చాక్లెట్లు, ఐస్ క్రీము ఏదో పిల్లలకి ఏదో ఇష్టమైంది కొనిచ్చి మళ్ళీ వారిని సామాన్యమైన మూడ్లోకి తీసుకొని వస్తారు. After a few days, the child comes back again to you and he says, Papa, Mama, I have done that mistake. కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఆ బిడ్డ మీ దగ్గరకు వచ్చి నాన్న నేను ఆ రోజు తప్పు చేశాను అని అంటాడు. And what do you say? Leave it, son, leave it, daughter. I've already forgiven you. Leave it. మీరేమంటారు? అయ్యా బాబు, నాన్న మర్చిపోనా, దాన్ని వదిలేసాయి, నేను ఆల్రెడీ క్షమించేశాను కదా, మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తావు అంటాం. After another 4 days or 5 days, he comes back again. He or she comes back and says, Papa, I have done that same thing. మళ్ళీ 4-5 రోజుల తర్వాత ఆయన ఆ బిడ్డ తిరిగి వచ్చి నాన్న నేను మళ్ళీ ఆ రోజు ఆ తప్పు చేశాను కదా అంటాడు. You see, brothers and sisters, as long as it is 4 days or 5 days, it is fine. But what happens if your son or daughter comes back after 40 years and says, this is what I've done, please forgive me. Or reminding me that this is what I did after 40 years. 4-5 రోజుల తర్వాత అంటే పర్వాలేదండి. 40 ఏళ్ల తర్వాత కూడా మీ దగ్గరికి తిరిగి వచ్చి నాన్న ఆ రోజు అది నేను చేశాను కదా మీ పట్ల తప్పు అన్నాడు అనుకోండి. What will you do then? ఏం చేస్తారు మీరు? You see, that happens only because we all are aware that Satan is the accuser of the brethren. He continues to accuse us and we fall a prey to that accusation because we are no longer sinners. The Lord has already forgiven us. We are righteous before God. But Satan will continue to remind us and make us fall so that we continue to think that we are sinners. ఇది సాతాను కార్యం అండి. సాతాను మాటికి మన పాపాలని గుర్తుకు చేసి మన పాత స్థితిని మన ముందుకు తీసుకుని వచ్చి మనం ఇంకా పాత స్థితిలోనే ఉన్నట్లుగా మనకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దయచేసి ఈ విషయంలో జాగ్రత్త. Now consider David. ఇప్పుడు దావీదును పరిగణలోకి తీసుకుందాం. After having committed all the sins, now and he is now in the forest. ఆయన అంత ఘోరమైన పాపము చేసిన తర్వాత ఆయన ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు. He's lost his kingdom. ఆయన తన రాజ్యాన్ని కోల్పోయాడు. His life is being hunted now. ఆయన మరి వేటకు గురవుతున్నాడు. But David was a great king. కానీ దావీదు చాలా గొప్ప రాజు. Let's read just one verse, Psalm 18 verse 47. 18వ కీర్తనలు 47వ వచనం చూసుకుందామండి. కీర్తనలు 18 verse 47. 18 రైట్ బ్రదర్? 18, yes, 18. 18వ కీర్తన 47వ వచనం చూసుకుందామండి. ఆయన నామిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. You see, it is God that avengeth me and subdueth the people unto me.
ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయ దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. You see, thank you, brother. In those days, King David was the one who ruled the most of the world. ఆ దినములలో దావీదు రాజు ఎంత గొప్పవాడంటే గనక ప్రపంచంలోనే అనేకమైన భాగాలును ఆయన పరిపాలించాడు. He was an emperor, undoubtedly. King is a king of a nation. An emperor is a king for many countries, many nations. So he's called an emperor. So David was an emperor, undoubtedly. అనుమానం లేకుండా దావీదు చక్రవర్తి. ఒక రాజ్యానికి రాజు అవుతే రాజు అంటారు. అనేక రాజ్యాలకు రాజు అవుతే వారిని చక్రవర్తి అంటారు. దావీదు చక్రవర్తి. That's right. Chakravarti is a good word. Now, such a great emperor, now where is he? He's in the forest. అంతటి గొప్ప చక్రవర్తి ఎక్కడున్నాడైనా ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు. What a big shame it is for him, is it not? ఎంత అవమానం అండి ఆయనకి ఇప్పుడు. But even now, what does he say in verse 16? God will hear my voice. ఇప్పటికి కూడా 16వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు నా మొర్ర వింటాడు అని. So when we pray, brothers and sisters, we must be conscious of this. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము ఇది స్పృహలో కలిగి, ఈ స్పృహ కలిగి మనం ప్రార్థన చేయాలి. You see, whenever we come into the presence of the Lord, the Holy Spirit will convict us of any wrong that we have done. And when that happens, we seek God's forgiveness. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడి ఆయన మనము చేసిన తప్పును మనకు చూపిస్తాడు. అప్పుడు మనము దేవుని క్షమాపణ కోరుకోవాలి. And then we reconcile ourselves with God. ఆ తర్వాత మనం దేవునితో సమాధాన పడతాం. And then we need to forget that after that. దాని తర్వాత మనము ఆ పాపాన్ని మనల్ని మనం క్షమించుకోవాలి. We need to forget because the Lord has forgiven us and He's forgotten our sins. మనము దాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే దేవుడు క్షమించి వేశాడు, మర్చిపోయాడు కాబట్టి. You see, now David sitting in the forest, what is he saying? He's saying the Lord will save me. దావీదు అరణ్యంలో కూర్చొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు నన్ను రక్షించాడు అని అంటున్నాడు. Why do I keep repeating this verse and spending so much time here? నేను ఇదొక్క వచనాన్ని మరి సారిసారిగా చెప్తున్నాను, ఇంత సమయంగా మీకు చెప్తూ ఉన్నాను ఎందుకు? Look at the faith this man David, the great emperor, has in God. దావీదుకు దేవుని మీద ఎంత గొప్ప నమ్మకం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. You see, he can boldly tell God. ఆయన చాలా ధైర్యముతో దేవునికి చెప్తున్నాడు. Because he knows that God does not see him as a sinner. ఎందుకంటే దేవుడు దావీదును పాపిగా చూడడు అన్నది ఆయనకు తెలుసు కాబట్టి. Because the Lord forgiving you of our sins is between you and God, not between you and the others. నీ పాపములను దేవుడు క్షమించి వేయటం అన్న విషయము నీకును దేవునికి మధ్యన జరిగే వ్యవహారం, నీకు ఇతరులకు మధ్యన జరిగే వ్యవహారం కాదు. You see, here in this case, the boldness that comes to David is because of his ultimate faith he has in this God before whom he is. దేవుని ఎవరి ఎదుటైతే ఉన్నాడో ఆ గొప్ప దేవుని ఎదుట దావీదుకున్న నమ్మకానికి, విశ్వాసానికి వచనం తార్కాణం. David is not bothered about how the others look at him, how the others see him. దావీదు ఇతరులు తనను ఎట్లా చూస్తున్నారు అన్న విషయాన్ని పట్టించుకోవటంలా ఇక్కడ. But he knows that God does not look at him anymore as a sinner after he has forgiven David and after he has received his punishment. దావీదు మరి ఆయన చేసిన పాపమును క్షమింపబడిన తర్వాత, దానికి కావాల్సిన శిక్షను పొందుకున్న తర్వాత ఇక తనను తాను పాపిగా అసలు ఎంచుకోవడం లేదు, పరిగణించడం లేదు. All right. Okay. You see, there is so much in that particular verse that we just meditated. ఆ ఒక్క వచనంలో విషయం ఉందో. All right. Now let's move on to verse
18 and 19. 18-19 వచనాలకు మనం తిరిగి వెళ్దామండి. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారుమనసు లేని వారే తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. All right, thank you, brother. You see, in verse 19, there is this particular word, Selah. I do not know if it's in the Telugu Bible. Brother, do you have it? In the Telugu Bible, it's not there, It brother. is not there. In the English version, you have it. Tamil also, there is that word, Selah. Now, there is a word, Selah, between the two sentences in verse 19. God shall hear and afflict them, even he that abideth of old. And then there is a word, Selah. And then it continues. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు అన్న తర్వాత సెలా అనే పదం ఉందండి, ఇంగ్లీష్ లో గాని తమిళ్లో గాని. All right, now just for తెలుగులో లేదు. దాని తర్వాత మరి మారు మనసు లేని వారే అన్న ఆ వాక్యము కొనసాగుతుంది. Yeah, but just because I mentioned it, if it's not there in the Telugu Bible, doesn't matter. Selah means it's a pause. Selah means you pause and think about the past, whatever has happened in the past, and then you relate that to your present, which means in the past the Lord has helped me, in the past the Lord has saved me, in the past the Lord has been gracious towards me. So when you say Selah, you stop for a moment, like taking breath. You know, when sometimes people speak continuously, then we tell them, take a breath, talk slowly, then we stop. Then you take your breath, then you continue again. That is the meaning of Selah. You stop, think about your past, and then you continue to the next day. That's the meaning of the word Selah. సెలా అనే పదానికి అర్థం ఏంటంటే కనుక ఒక క్షణం ఆగండి, మీ పూర్వము జరిగిందని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మళ్ళా తర్వాత మాట్లాడండి అని. అంటే కొన్నిసార్లు ఎవరైనా కానీ బాగా వేగంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యా ఎందుకంత ఆవేశపడుతున్నారు, కొంచెం ఆగండి, కొంచెం నెమ్మదించండి, ఒక క్షణము మౌనం పాటించండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుదురు గాని అని మనము వాళ్ళని అట్లా ఆపుతాం కదండి. సెలా అంటే అదే అర్థం. You see, now with the particular reference to verse 19, when the Selah means that the reason why David is saying that is he is recalling that Ahithophel is a counselor. ఆ సెలా అనే ఆ పదం వచ్చినప్పుడు దావీదు అహీతోపేలు తనకు అడ్వైజ్ అంటే కౌన్సిలర్ అంటే తనకు జ్ఞానయుక్తమైన విషయాలు చెప్పేవాడిగా అహీతోపెలు ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. Yeah, the counselors are the ones who guide the king on what to do. Our prime minister has his own people who act like counselors. They guide him and tell him what to do next, what has to happen. Certain things have happened, so he consults them. They are the experts, you know. Like that, Ahithophel was an expert counselor. అహీతోపెలు మరి కౌన్సిలర్ అంటే సలహాదారుడు అని. ఇప్పుడు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి మరి సలహాదారులైన అధికారులు, వ్యక్తులు ఉంటారు కదండి. అట్లాగున అంటే ఆ అధికారి ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందన్న విషయాల మీద సలహాలు ఇస్తూ ఉంటాడు. అహీతోపెలు అట్లాంటి వాడు. Yeah, so verse 19 specifically talks about David recalling about Ahithophel being a counselor. 19వ వచనము దావీదు అహీతోపెలు తనకు సలహాదారుడుగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నది మనకు తెలుస్తుంది. And Ahithophel, as a counselor, he lived in the palace, so he lived a royal life. అహీతోపెలు మరి రాజుకు సలహాదారుడు కాబట్టి ఆయన కూడా రాజభవనంలో చాలా సకల సౌకర్యాలతో ఆయన తన జీవితాన్ని బాగా గడిపేవాడు. Similarly, Absalom, being the son of the king, he also lived a royal life. అలాగుననే అబ్షాలోము రాజు కుమారుడు గనక ఆయన కూడా రాజ వైభోగాలు అనుభవిస్తూ జీవించాడు. Now, living in the palace and under the king, none of these two men, Ahithophel and Absalom, would have faced any problems or any serious matters because the king would have taken care of all that. వారు రాజుతో పాటు రాజభవనములో రాజుతో కలిసి నివసిస్తూ ఉన్నారు కాబట్టి అబ్షాలోముకు గాని, అహీతోపెలుకు కానీ
ఏ లోటు రాకుండా రాజైన దావీదు చూసుకుని ఉంటాడు. Because if they had faced such serious, grave issues or life-threatening issues, what would have happened? They would have immediately gone to God asking for help. ఒకవేళ గనక వారు ఏదైనా ఇబ్బందులు గాని, సమస్యలను గాని ఆ రాజభవనంలో ఎదుర్కొని ఉంటే గనక వారు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ సమస్యల పరిష్కారానికి. Now, even now, when they're living in the palace, when David is in the forest, he's running, they still don't seem to be having any major issues in life, both of them. దావీదు రాజభవనమును విడిచిపెట్టి, రాజ్యమును విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారిద్దరికి పెద్దగా లోటుపాట్లు ఏమీ లేవు. You see, that is why the second portion of that verse, David is saying, because they have no changes, therefore they fear not God. మారు మనస్సు లేని వారే తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును అని దావీదు అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. All right, let's read verse 20. ఇప్పుడు 20వ వచనం చూసుకుందామండి. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. You see, David is making a particular statement about covenant. He said he had broken his covenant. ఇక్కడ తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. నిబంధన అంటున్నాడు కదండి దావీదు. You see, Ahithophel had a commitment of life with David. He said that as long as I live, I will not leave you. That is what Ahithophel told David. అహీతోపెలు దావీదుతో నిబంధన కలిగి ఉన్నాడు. తను జీవించే దినాలన్నీ కూడా దావీదుని విడిచిపెట్టనని, దావీదుతో ఉంటానని. All right. Now, we all remember another person who made a covenant with David, is it not? దావీదుతో ఇంకొక వ్యక్తి మరి ఆయన కూడా నిబంధన చేసుకున్నాడు కదండి. Saul's son Jonathan made a covenant with David, but now he's no longer there. He died. సౌలు కుమారుడైన యోనతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడు. మరి ఆ సమయానికి యోనతాను చనిపోయి ఉన్నాడు. But this one person who's living is Ahithophel. He has made a covenant with David, but then he's broken that covenant. ఒక ఆయన జీవించి ఉన్న ఆయన మరి దావీదుతో నిబంధన చేసుకున్న వాళ్ళు జీవించి ఉన్న ఆయన అహీతోపెలు, కానీ అహీతోపెలు ఆ నిబంధనను అతిక్రమించాడు. All right, let's read verse 21. ఇప్పుడు 21 చదువుకుందామండి. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. Thank you, brother. You see, some people, when they speak so beautifully, so smoothly, that we doubt whether they have good intentions or bad intentions against us when they speak. కొంతమంది ఎంత మృదువుగా, ఎంత సున్నితంగా, ఎంత మధురంగా మాట్లాడతారంటే అసలు వాళ్లకు మన మీద ఏదైనా తప్పుడు అభిప్రాయం ఉన్నదన్నది మనం కనిపెట్టలేం. But these people who speak so good, who flatter us, speak so smoothly, their action will be wicked against us. ఎవరైతే మనతో అంతటి మృదువుగా, అంత స్నేహభావంతో మాట్లాడతారో వారు మన పట్ల చేసే పనులు మటుకు చాలా చెడ్డగా ఉంటాయి. It happens even amongst believers. విశ్వాసులలో కూడా అది జరుగుతుందండి. Their words are smooth as butter. వెన్న వల్ల మృదువుగా ఉంటాయంట వారి మాటలు. But they are backstabbers, meaning you turn your back, they will stab you in your back. కానీ వాళ్ళు వెన్నుపోటు పొడిచేవారు. వెన్నుపోటు పొడిచేవారు అంటే మీరు వారి తట్టు వెన్ను తిప్పండి, వాళ్ళు పొడుస్తారు. So here in this verse, David is making a pointed reference to Ahithophel. అహీతోపెలును గురించి మరి చాలా సూక్ష్మంగా అహీతోపెలును ఎత్తి చూపిస్తున్నాడు ఇక్కడ దావీదు. All right. Now, up to this verse 21, these are the words of David. 21వ వచనాల వరకు కూడా మరి దావీదు మాట్లాడే మాటలు ఇవి. Now, the next verse 22, which is a famous promise that we all know very well and by heart, is the Lord speaking to David, the Lord responding to David. 22వ వచనంలో 21వ వచనం వరకు కూడా దావీదు మాటలు చూసాము. 22వ వచనంలో ఇక్కడ దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. Let's read that verse, brother.
చదువుకుందామండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. All right. Now, this is a beautiful verse, but there is something very, very important that we must note in this verse. ఇది చాలా రమ్యమైన వచనమండి. అయితే ఈ వచనములో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. You see, now let me ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Now, whenever we think of David, what comes to our mind? దావీదు గురించి దావీదు మనకు స్ఫురించినప్పుడల్లా మనకు ఏమి అనిపిస్తుందండి? Anyone can answer. What comes to our mind when we think of David? దావీదుని గురించి మనం ఆలోచించుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఎవరైనా చెప్పొచ్చు, అన్మ్యూట్లో ఉంది. Anyone? Whatever comes to your mind, immediately don't think, you should not think. Because when you think... He is the man after God's will. He's the man after God's will. Very good. What else? దావీదు బత్షెబ విషయంలో తప్ప మరెక్కడ కూడా దేవుని దృష్టి that is Brother Barnabas. Wonderful answer. Both of you, wonderful answer. Now, many of us think that, okay, he's a man after God's heart. But immediately what comes to our mind, is there a time that we never think about Bathsheba, David and Bathsheba? We always think about the negative thing of David, isn't it, about Bathsheba? దావీదు మన స్మరణకు వచ్చినప్పుడంతా కూడా దావీదు బత్షెబను జోడించి కొంచెం చెడ్డగా ఆలోచన చేస్తాం కదండి. You see, when we talk about David, we immediately connect him with Bathsheba as a grave sin that he has done. దావీదు గురించి మాట్లాడుకున్నప్పుడల్లా బత్షెబతో జోడించేసి ఇదిగో ఇంత పాపం చేశాడు దావీదు అంటూ ఉంటాం. All right, now I told you this verse is when the Lord is speaking to David. ఈ వచనము మరి దావీదుతో దేవుడు మాట్లాడుతున్న వచనం. In the eyes of the Lord, how is David? దావీదు దేవుని దృష్టిలో ఎట్లున్నాడు? Now you tell me. I leave that to you. Read that verse once again, brother. మీరు చెప్పండి, నేను మీకే వదిలిపెడతాను. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. Okay. Now, in the eyes of God, how is David? దేవుని కనుదృష్టిలో దావీదు ఎలా ఉన్నాడు చెప్పండి. What is God calling David in this verse? ఈ వచనములో Very good. I think I heard you right. Say that once again, brother. మరొకసారి చెప్పండి బ్రదర్, అది మీరు చెప్పింది. అన్నా దావీదు దేవుని దృష్టి నీతిమంతుడుగా ఉన్నాడు. Beautiful answer. You see, he is righteous in the eyes of God. I know. I heard it. He said, he shall never suffer in the eyes of God. David is no longer a sinner. He is a righteous man. దేవుని దృష్టిలో దావీదు ఇక పాపం చేసిన వాడు కాదు, నీతిమంతుడు. You see, that day itself, the Lord declared David as righteous. ఆ దినముననే దావీదును దేవుడు నీతిమంతునిగా ప్రకటించేశాడు అంతే. But even today, after so many years, maybe 4,000, 5,000 years later, we always talk about the sin David did with Bathsheba. దావీదు బత్షెబతో చేసిన పాపాన్ని గురించి ఇప్పటికి కూడా మనము అనుకుంటూనే ఉంటాం. దాన్ని తప్పుగానే చిత్రీకరిస్తాం, తప్పుడు వ్యక్తిగానే దావీదుని అనుకుంటాం. You see, that only shows how we continue to look upon ourselves as sinners. అది దావీదునే కాదు, మనల్ని మనం కూడా మన చుట్టుపక్కల వాళ్ళను కూడా పాపులనుగా ఎట్లా మనం చూస్తామో అక్కడే తెలిసిపోతుంది. You see how beautiful, what a gracious God we have. ఎంతటి కృపామయుడైన రమ్యమైన దేవుడు మనకు ఉన్నాడండి. All right, now let's read verse 7. ఇప్పుడు verse 7 brother. Sorry. No. 23. No. Proverbs 23 verse 7. Proverbs 23 verse 7. Sorry. 23వ కీర్తన 7వ వచనం. No, Proverbs. సామెతలు 23:7, క్షమించాలి. Yeah. సామెతలు 23:7 చదువుకుందామండి. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు, తినుము త్రాగుమని అతడు నీతో చెప్పునే గానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. You see, so our whole life depends about
upon how we think about ourselves. మనల్ని గురించి మనము ఏమనుకుంటాము అన్న దాని మీదనే మన జీవితం అంతా ఆధారపడి ఉంటుందండి. When we think about ourselves as righteous, we will always do righteous things. మనల్ని గురించి మనము నీతిమంతులము అనుకున్నప్పుడు మనం ఎప్పుడు నీతితో కూడుకున్న పనులే చేస్తాం. But if you consider ourselves as a sinner, there are quite often we will only be talking or doing some kind of a sin. మనల్ని మనము పాపులముగా అనుకుంటే మటుకు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. You see, no. So in this particular verse, we read that God calls David as righteous because the righteous will never be forsaken. దావీదును దేవుడు నీతిమంతుడుగా చూస్తున్నాడు, పిలుస్తున్నాడు. నీతిమంతులను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. Whatever be the sins that we have done, when we confess it, the Lord has forgiven and forgotten it. ఎంత తప్పు చేసినా కూడా ఆయన క్షమిస్తాడు, మర్చిపోతాడు. Once you have reconciled with God, the reconciled process is by seeking forgiveness, and then the peace of God pervades our heart. That is the reconciliation process. When that happens, you are no longer a sinner. Who are you in the sight of God? You are a righteous man. You continue to be a righteous man. ఒకసారి దేవునితో సమాధాన పడిన తర్వాత, సమాధాన ప్రక్రియ గుండా వెళ్ళిన తరువాత ఇక మీరు లేదా మనము ఇంకా పాపులం కాదు, నీతిమంతులం. దేవుని దృష్టిలో నీతిమంతులం, లోకం దృష్టిలో కూడా మన నీతిమంతులమే, మన దృష్టిలో కూడా మన నీతిమంతులంగా ఉండాలి. So now do you realize that this promise was given to whom? ఆ వాగ్దానము ఎవరికి ఇవ్వబడిందండి? అర్థమైందా మీకు? It's not only to David, but it's given to you and me because it is mentioned as righteous. Is it not? ఆ వాగ్దానము కేవలం దావీదుకే కాదు, ఇదిగో నీకు, ఇదిగో నాకు, మనకందరికీ ఇవ్వబడిన వాగ్దానం. It is such a merciful God we have. ఎంతటి కృపామయుడైన దేవుడు మనకున్నాడండి. All right. Now verse 23, Psalm 55, verse 23. ఇప్పుడు 55వ కీర్తన 23వ వచనం చదువుకుందామండి. 55 Psalm 55, verse దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేదు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను. Thank you, brother. All right. Now, in the caption of the psalm, what is the caption given in Telugu? I don't know, but in English, it says, one of the caption in a paraphrased version says, to the chief musician with stringed instruments, as skillful song or a reflective poem of David, which means David is reflecting about his past and he's relating this incidents. That is how the caption, the description of Psalm 55 is given. ఆంగ్లంలో రిఫ్లెక్టివ్ అనే పదం రాయబడిందండి. అంటే 55వ కీర్తన హెడ్డింగ్ ఉంది కదా, ప్రధాన గాయకునికి తంతివాద్యముల మీద పాడదగినది. తెలుగులో అయితే దావీదు రచించిన దైవ ధ్యానం అని ఉందండి. కానీ ఆంగ్లంలో in English, what is that sentence, brother? It's good actually. It says to the a reflective poem of David. దావీదును ప్రతిబింబించే గానము అన్నట్లుగా ఉన్నది. అంటే దావీదు తన వ్యక్తిత్వాన్ని ఈ కీర్తన ద్వారా మనకు చెప్తున్నాడు, ప్రతిబింబిస్తూ ఉన్నాడు అన్నమాట. All right. Now, in verse 22, there's one more thing also which I want us to know. 22వ వచనంలో మరొక విషయము నేను మీరందరూ అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. Can we read that once again, brother? Verse 22. 22వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాము. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. You see, the Lord, thank you, brother. The Lord is responding to David in verse 22, as I said earlier. 22వ వచనంలో మరి దేవుడు దావీదుకు జవాబు చెప్తూ ఉన్నాడండి. The Lord is telling David, cast your burden upon the Lord. దేవుడు దావీదుతో అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము అంటున్నాడు. What does that mean? That means who was standing by the side of David, beside David, all through this time as David was reciting his past experiences?
దావీదు తన గత అనుభవాలను తలచుకుంటూ ఉన్నప్పుడంతా కూడా దావీదు పక్కనే ఉన్నది ఎవరండి? The Lord. The ప్రభువు. Lord. The Lord. He's saying, cast thy burden upon the Lord, and he shall sustain thee. He shall never suffer the righteous to be moved. All this while, the Lord was standing by the side of David, listening, hearing to everything that David was saying. భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు అంటూ దావీదు పక్కన ప్రభువు నిలబడి వెన్ను తట్టుతూ ఆయనకు ధైర్యం ఇస్తూనే ఉన్నాడు. You see, up to verse 21, the Lord was listening to everything which David said after having acknowledged. See, in a way, verse 22 is God is acknowledging David's prayer. And then he's responding in verse 22. What does it mean? All the time, God was standing beside David and listening to everything that he said. 21వ వచనం వరకు దావీదు మాటలు చూస్తాము. 22వ వచనంలో దేవుని మాటలు మనం చూస్తాం. దీని అర్థం ఏంటి? 21వ వచనం వరకు దావీదు మాట్లాడిన మాటలను 22వ వచనంలో దేవుడు అంగీకరించి, అయ్యా దావీదా బాధపడొద్దయ్యా, నీ భారమంతా నా మీదే, నేను చూసుకుంటాను అన్నట్లుగా దావీదును ఓదారుస్తున్నాడు. So what's the encouragement for you and me? నీకు నాకు ఈ దినం పురుకొల్పు ఏంటి? If God could hear the supplication of David, why will he not hear the supplication of me and you when we pray? దేవుడు దావీదు ప్రార్థన విని దావీదుకు జవాబు చెప్పి ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినడా? You see, nothing will stop the Lord from standing beside us when we pray, and he will answer our prayers, dear believers. అసలు ఆయన మన ప్రార్థనలకు ఉత్తరం ఇవ్వకుండా ఆపే శక్తి దేనికి లేదండి. ఆయన ఖచ్చితంగా వింటాడు, జవాబు దయచేస్తాడు. All right, I'll close by this verse 23. Shall we read once again, brother? 23వ వచనంతో మనం ముగించుకుందామని మరోసారి చూసుకుందాం. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయదు, రక్తాపరాధులను వంచకులను సగం కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. All right, David should have never uttered this verse. దావీదు అసలు ఈ వచనము ఎప్పుడు కూడా మరి చెప్పకుండా ఉండవలసినది. Well, because this verse, the middle portion of the verse says, bloody and deceitful men shall not live out, what does it say? Half their days. సగము కాలమైనా కూడా రక్తాపరాధులను వంచకులను బ్రతుకరు అని ఉందండి అక్కడ. That is why I'm saying David should have never uttered this verse. అందుకనే ఆ వచనము దావీదు అసలు పలకకుండా ఉండాల్సిందే. Do we know the end of Ahithophel and Absalom? అహీతోపేలు అబ్షాలోము ఎట్లా చనిపోయినారు తెలుసా? Both of them died at a very young age. ఇద్దరు కూడా చాలా యవ్వన దశలో వాళ్ళు చనిపోయారు. I hope you will remember at the introduction when I said that David and Ahithophel were very, very close friends, and they were people of almost the same age. అహీతోపేలు దావీదు ఇద్దరు కూడా మంచి స్నేహితులండి. వారిద్దరికి కూడా దాదాపుగా సమాన వయస్కులు వారిద్దరు. After this incident, after Psalm 55, David lived for 40 years more. ఈ కీర్తన రాసిన తర్వాత కూడా దావీదు 40 ఏళ్ళు ఎక్కువ జీవించాడు. So, according to this verse, the Lord heard the prayer of the righteous. You see, in verse 23, the Lord calls David righteous. Verse 23, David is talking to God, and he's talking about Ahithophel and Absalom. That is why I said he should not have mentioned it, because Lord heard his prayer, and in a very young age, God took away Ahithophel and Absalom from this world. ఈ ప్రార్థన చేయకుండా ఉండవలసిన దావీదు, కానీ దావీదు ఇచ్చేసిన ఈ ప్రార్థనకు మరి చాలా చిన్న వయసులో అహీతోపేలును అబ్షాలోమును దేవుడు తీసుకెళ్లిపోయాడు. You see, that's because God considered David as righteous and answered his prayer. ఎందుకంటే దావీదుని దేవుడు నీతిమంతునిగా ఎంచాడు, కాబట్టి దావీదు ప్రార్థనను దేవుడు అంగీకరించి జవాబిచ్చాడు. All right, we have come to the end of the study of this psalm. I hope this study has been useful. It was quite a long study, verse by verse.
But thank you for being patient and having listened to what the word has to say. I'm sure you will reap rich blessings out of listening to God's word. వచనం వెంబడి వచనము ధ్యానం చేసుకుంటూ మనము ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నామండి. చాలా ఎక్కువ కాలం దీన్ని ధ్యానం చేశాము. మీరంతా కూడా ఓపికతో మరి సమయం వెచ్చించి విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. God bless you all. Thank you very much. And I'm sorry I took 21 minutes more. I wanted to finish it. So thank you very much. And I hope I did not keep you back. My apologies. God bless you all. Thank you, Brother Jay Kumar. I was trying to rush up and sometimes my sentences were too long, but you bore with me and you did a wonderful job. God bless you, brother. God bless all of you. Thank you very much. అందరికీ వందనాలండి. క్షమించాలి, నేను 21 నిమిషాలు నేను కొంచెం అధికంగా తీసుకున్నాను. ఈ పాఠాన్ని పూర్తి చేయాలని అనుకున్నాను కాబట్టి కొంచెం సమయం ఎక్కువైంది. అయినా మీరు ఓపికగా మరి క్షమించి నన్ను మీరు వింటూ ఉన్నందుకు మీకు చాలా వందనాలండి. సోదరు జయకుమార్ గారు కూడా చక్కగా మరి దీర్ఘంగా నేను మాట్లాడినా కూడా దాన్ని చక్కగా తర్జుమా చేస్తూ వచ్చారు. అందరికీ వందనాలు. వందనాలు. మరి దావీదు జీవితంలో నుండి 55వ కీర్తన ద్వారా ఆయన జీవితాన్ని ప్రతిబింబించేటటువంటి కీర్తన మనం విన్నాం. దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. కాబట్టి మన భారం అంతా ఆయన మీద మోపుదాం, మనం ఆయనకు మొరపెడదాం. ప్రార్థన వినే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇటువంటి చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనులు సామ్యూల్ జీ అబ్రహ్మణ గారికి, అదేవిధంగా చక్కగా తర్జుమా చేసినటువంటి దైవజనులు మరి జయకుమార్ శాస్త్రి గారికి మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ఇరువురికి కూడా వందనాలు తెలియజేస్తున్నామని వందనాలు. అలాగనే చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన టి వెంకటరమణ గారు ఉన్నారు, చివరి ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన వెంకటరమణ గారు, సహోదరులు వెంకటరమణ గారు. వందనాలన్నా. ప్రార్థన మహోన్నతుడా మీ స్తోత్రములు, మహాగణుడా మీ స్తోత్రములు, సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలమున మా ప్రభువా మా తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ దాసులు షామీలు అబ్రహాం గారిని బలపరిచి మీరు అందించిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రములు. తర్జుమా విషయంలో జయకుమార్ గారిని నాయన మీరు బలపరిచి అందించిన వాక్యాన్ని బట్టి నాయన మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. దేవా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వినువారం మాత్రమే కాకుండా వాక్యం ప్రకారం జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దావీదు జీవితం ద్వారా అనేకమైన అమూల్యమైనటువంటి సత్యాలను మాకు మీరు బయలుపరిచిన విధానాన్ని బట్టి నాయన మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, పేరు పేరున ఆశీర్వదించండి నాయన మీ స్తోత్రములు తండ్రి. నాయన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఎంతో భారంతో జరుపుతున్నటువంటి బర్నబా గారిని మీరు జ్ఞాపకం చేసుకునమని వేడుకుంటున్నాము. నాయన సహాయం చేయండి, ఈ నాయన ముందుకు తీసుకెళ్ళడానికి నాయన అన్ని విధాల సహాయం చేయమని వేడుకుంటున్నాము. నాయన మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధ్యక్ష వహించినటువంటి మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి, బలపరచుము నాయన. కీర్తనలు పాడిన మీ దాసుని, వాక్యాన్ని అందించిన దాసుని ప్రభువా తండ్రి నాయన తర్జుమా విషయంలో మీరు చూపిన కృపను బట్టి నాయన మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. చేరివచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీరు బలపరచమని తండ్రి, ముందున్నటువంటి కార్యక్రమాలన్నిట్లో మీరు సహాయం చేయమని మమ్మల్ని మరొకసారి మీ పాదములకు అప్పగించుకుంటూ యేసు వారి శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసుతో ప్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క దినం 4250 దినాన్ని చక్కగా నడిపించడానికి మంచి సమయాన్ని ఇచ్చినటువంటి కృప చూపిన దేవాదేవునికి స్తోత్రములు. సహకరించిన ప్రియులందరికీ, మనగా ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, వాక్యం అందించిన వారికి, తర్జుమా చేసిన వారికి, చేరి వచ్చిన ప్రియులందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన బర్నబాస్ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్